ఒక్కొక్కసారి మా ఆయనది నేను ఫుడ్ చూస్తే నాకైతే కడుపులో తిప్పి వామిటింగ్ వస్తుంది. పొద్దున మంచిగా టిఫిన్ చేసి తిని బట్టలాడితే కూడా తినకుండా ఇట్లా పని మీద బయటకు వచ్చినామో లేదా పక్కకు బండిగా అనిపించింది. ఆడ ఆపేసి ఒక ప్లేట్ బోండా తెచ్చుకొని తింటూనే ఉన్నాడు. వద్దు బాబు హెల్త్కి మంచిది కాదు, ఎందుకు తింటున్నావు అంటే కూడా నువ్వు చేసేది అసలు బాగుండదు, ఇక్కడ టేస్ట్ ఎంత బాగుందో చూడని అది తినడమే కాకుండా ఇంకొక ప్లేట్ ఉత్తపం తెచ్చుకొని అది కూడా తింటుండు. అని ఇట్లా తినకు ఇప్పుడు మంచిగానే డైజెషన్ అవుతుంది, రేపటి నాడు ఫ్యూచర్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే అస్సలు వినడు. ఏదో నీ కర్మ వదిలేసుకోని అంట. కొంతమంది అంతే ఎంత తిన్నా సరే పక్కనే ఉంటారు, కొంతమంది కొంచెం తిన్నా సరే లావ్ అయిపోతారు నాలాగా. మరి నేను తిననా బయట అంటే తింటా, కాకపోతే ఎప్పుడో ఒక్కసారి రేరు, అది కూడా మా ఆయనను చూసి తినాలనిపిస్తే తింటా. మనం చెడగొట్టేటోళ్ళు ఎక్కడనో ఉండరు, మన పక్కనే ఉంటారు అంటారు కదా, అట్లా అనమాట. నేను బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒక జ్యూస్ కానీ లేదంటే డ్రింక్స్ కానీ తాగుతా. డ్రింక్స్ అంటే థమ్స్అప్లు స్ప్రైట్లు అవి కాదు, లస్సీ లాంటివి అలాంటివి తాగుతా అనమాట. ఇంకా లస్సీ అయితే తాగినాను. ఈ గ్యాప్లో మా ఆయన చాక్లెట్ మిల్క్ షేక్ తాగిండి, ఇంకా గప్చుప్ కూడా కడుపులు వేసేస్తుండే. ఇంకా మేము పని మీద బయటకు వెళ్ళినాం కదా, ఆ పని ఇంకా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చే దారిలో మస్తు దూప అవుతుంది. ఏం తాగాలని చూస్తుంటే ఈ మధ్య బాగా అనిపిస్తున్నాయి కదా 20 రూపీస్ ఎనీ జ్యూస్ అని. సరే ఫస్ట్ టైం కదా తాగుదాంలే ఎట్లుంటుంది అని టేస్ట్ చేసిన. టేస్ట్ అయితే బాగుంది, కాకపోతే దాంట్లో మస్తు ఐస్ వేసారు అనమాట. నేను ఎప్పుడైనా సరే బయట జ్యూసెస్ తాగితే వితౌట్ వాటర్, అంటే వాటర్ కంపల్సరీ వస్తారు, వితౌట్ ఐస్ వితౌట్ షుగర్ వేయించుకొని తాగుతా. కాకపోతే ఇక్కడ అన్ని దండిగా వేసారు, తాగాలనిపించలేదు. కొంచెం తాగేసి మా ఆయనకైతే ఇచ్చేసినాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.